ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. సాదిక్ను వారం పాటు విచారించేందుకు సర్పవరం పోలీసులు కస్టడీ కోరనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ లైవ్లో అందిస్తారు. రైట్ శర్మ, కాకినాడకి చెందిన ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించింది. ఈ ఘటనను ఛాలెంజ్గా తీసుకున్న పోలీసులు నిందితుడు సాదిక్ ఖాన్ని అదుపులో తీసుకున్నారు, అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కోర్టులో కూడా హాజరుపరిచారు. కోర్టు సాదిక్ ఖాన్కి 14 రోజులు రిమాండ్ విధించింది. ప్రస్తుతం సాదిక్ ఖాన్ కాకినాడ సబ్ జైల్లో ఉన్నారు. అయితే ఇతను అరెస్ట్ చేసిన సమయం చాలా తక్కువగా ఉండటం, విచారణ మొత్తం కూడా పూర్తిగా ముగిపోవడంతో అతను సాదిక్ ఖాన్ని ఈరోజు కస్టడీ కోసము 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని చెప్పి కూడా కోరుతూ సర్పవరం పోలీసులు ఇక్కడ కాకినాడ మొబైల్ కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయనున్నారు. కస్టడీ పిటిషన్ వేసి అతన్ని కస్టడీ తీసుకుని 10 రోజుల పాటు విచారిస్తే ఈ కేసులో మొత్తం కూడా అసలు ఎలా జరిగింది ఏంటి అనేది పూర్తి వివరాలు లభిస్తాయని చెప్పి కూడా పోలీసులు భావిస్తున్నారు. దీంతో పాటుగానే ఏఈ నూకరాజు వియంకుడు భాస్కర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అందులో ముఖ్యంగా తన కుమారుడు జగదీష్ రెడ్డి మృతికి కూడా సాదిక్ ఖానే కారణమని చెప్పి ఒక ఫిర్యాదు చేశారు. అందులో భాగంగానే సాదిక్ని కస్టడీలో తీసుకుని విచారించాలని చెప్పి కూడా పోలీసులు భావిస్తున్నారు. అయితే ఇప్పటికే జగదీష్ రెడ్డి మృతికి పైన పలు అనుమానాలు అదేవిధంగా పలు ఆధారాలు కూడా లభించినట్లు పోలీసులు అయితే భావిస్తున్నారు. ముఖ్యంగా జగదీష్ రెడ్డి హత్య అని చెప్పి కూడా పోలీసులు నిర్ధారించారు. ఇందులో భాగంగానే జగదీష్ రెడ్డిని ఏ విధంగా చంపారు, ఎప్పుడు సైనైడ్ ఇచ్చారు అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు ముమ్మరం చేశారు. సాదిక్ని కనుక విచారణలో కస్టడీలో కనుక తీసుకున్నట్లయితే అతను విచారిస్తే పూర్తి వివరాలు లభిస్తాయని చెప్పి కూడా పోలీసులు భావిస్తున్నారు. ఆ తర్వాత సాదిక్ ఏఈ నూకరాజు కుటుంబంతో ఎప్పటి నుంచి పరిచయం ఉన్నారు, సౌజన్యకి ఎలా దగ్గర అయ్యాడు, వీరు ఫ్యామిలీ ఫ్రెండ్గా ఎప్పుడు మారాడు అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తుని ఇంకా ముమ్మరం చేశారు. వీటితో పాటు రాజమండ్రి 2 టౌన్ పోలీసులు కూడా సాదిక్ని కస్టడీలోకి తీసుకోవాలని చెప్పి కూడా భావిస్తున్నారు. పీటీ వారెంట్ వేసి వారిని సాదిక్ని అదుపులో తీసుకోవాలని చెప్పి రాజమండ్రి 2 టౌన్ పోలీసులు కూడా భావిస్తున్నారు. ముఖ్యంగా రాజమండ్రి పరిధిలో గోదావరి నది పైన నుంచి ఏఈ నూకరాజు కుటుంబం మొత్తం దూకి ఆత్మహత్య చేసుకుంది. దీనిపైన కూడా రాజమండ్రి 2 టౌన్ పోలీసులో కేసు నమోదైంది. అయితే నిన్న కాకినాడ పోలీసులు అదుపులో తీసుకోవడం, కోర్టు తరలించడం వల్ల తాము విచారించలేకపోయాము. సో పీటీ వారెంట్ వేసి రాజమండ్రి 2 టౌన్ పోలీసులు కూడా విచారించాలని చెప్పి కూడా భావిస్తున్నారు. వారు కూడా పీటీ వారెంట్ వేసి అతని కస్టడీలో తీసుకోవాలని చెప్పి కూడా భావిస్తున్నారు. ప్రస్తుతం అయితే జగదీష్ రెడ్డి మృతి పైన అయితే పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. అందులో భాగంగానే జగదీష్ రెడ్డికి సంబంధించి కాకినాడలో 5 రోజుల పాటు చికిత్స పొందారు. ఆ తర్వాత హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో 23 రోజుల పాటు చికిత్స పొందున్నారు. ఆ సమయంలోనే ఈ హత్య జరిగి ఉంటుందని చెప్పి కూడా పోలీసులు భావిస్తున్నారు. అందులో భాగంగానే ఆ హైదరాబాద్లో ఉన్నప్పుడు వీరు ఎక్కడ ఉన్నారు, ఆ ప్రైవేట్ ఆసుపత్రిలో ఎన్ని రోజులు చికిత్స పొందినారు, ఆ తర్వాత అక్కడ ఒక ఫిజియోథెరపీ దగ్గర కూడా చికిత్స పోసుకున్నారు, ఫిజియోథెరపీ కూడా చేయించారని చెప్పి కూడా పోలీసుల ఎంక్వైరీలో తేలింది. అయితే ఫిజియోథెరపీ ఎవరి దగ్గర చేయించుకున్నారు, ఆ తర్వాత ఏం జరిగింది, ఈ సైనైడ్ ఎప్పుడు ఇచ్చారు, ఈ సైనైడ్ ఎవరు సప్లై చేశారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, తర్వాత ఎంత మోతాదులో తీసుకొచ్చారు, ఎంత ఖరీదైంది, వీరికి ఎవరు సరఫరా చేశారనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ కాకినాడ నుంచి హైదరాబాద్ పంపించి హైదరాబాద్లో సాదిక్కి ఎవరు సైనైడ్ సప్లై చేశారు, సాదిక్ ఈ సైనైడ్ని జగదీష్ రెడ్డికి ఎలా ఇచ్చాడు, ఇందులో సౌజన్య పాత్ర ఏంటి, వీరందరూ తెలిసే జరిగిందా ఈ ఘటన అనే దానిపైన కూడా పోలీసులు అయితే దర్యాప్తును ముమ్మరంగా చేశారు. ప్రస్తుతం అయితే సాదిక్ ఖాన్ ఇక్కడ కాకినాడ సబ్ జైల్లో ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే ఇప్పుడు ఆ సర్పవరం పోలీసులు కోర్టుకి చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో కస్టడీ పిటిషన్ వేయనున్నారు. అక్కడ న్యాయమూర్తి గారు దీనిపైన కస్టడీ పిటిషన్ పైన విచారించి కస్టడీకి ఇవ్వాలా వద్దా, ఒకవేళ ఇస్తే ఎన్ని రోజులు కస్టడీకి ఇవ్వాలని దానిపైన కూడా న్యాయమూర్తి విచారణ జరిపి ఇవ్వనున్నారు. ప్రస్తుతం అయితే ఇప్పుడే సర్పవరం పోలీసులు ఇక్కడ మొబైల్ కోర్టుకి చేరుకున్నారు, కస్టడీ పిటిషన్ వేయనున్నారు. దీని తర్వాత న్యాయమూర్తి ఇచ్చే తీర్పు ఆధారంగా కూడా కస్టడీకి ఎన్ని రోజులు ఇవ్వాలని చెప్పి కూడా తెలుస్తుంది. ఒకవేళ సాదిక్ని కనుక కస్టడీకి ఇస్తే ఈ కేసులో మొత్తం కూడా పూర్తి ఆధారాలు, మొత్తం పూర్తి విషయాలు కూడా తెలిసే అవకాశం ఉంది. ఇది ఈ కేసుకు సంబంధించిన తాజా సమాచారం. ఓవర్ టు యూ.